మీరు పుట్టుక లోకానికి ఎంతో ఆనందము యేసయ్యా మీరు పుట్టుక లోకానికి ఎంతో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనము. కాబట్టి నాకేమి సంభవింపనయున్నదో చూచిన వెంటనే అతన్ని పంపవలనని అనుకొనుచున్నాను. తిమోతిని పంపాలి అనుకుంటున్నాడు ఫిలిప్పీ సంఘానికి. నాకు ఏమి సంభవింపనయున్నదో, నాకేమి చూసిన వెంటనే అతన్ని పంపాలి. నాకేం జరుగుతుందో తెలీదు, కానీ ఫిలిప్పీ సంఘాన్ని కాపాడటానికి తిమోతి వెళ్ళాలి. ఫిలిప్పీ సంఘ పరిస్థితిని దిద్దాలంటే తిమోతి వెళ్ళాలి. నాకేం జరిగిందో ఎలా తెలుస్తుంది అంటే, ఎలాంటి స్థితిలో ఉన్నాడు తెలుసా? పరిపూర్ణంగా డేంజర్ జోన్లో ఉన్నాడు పౌలు గారు దేవుని కొరకు. అది ఎప్పుడెప్పుడు వేద్దామని చూస్తున్నారు కదండి పౌలు గారిని. ఎవడ పడితే వాడు, ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా. అది ఎక్కడికి వెళ్ళినా సరే ఈ ప్రాంతాన్ని మాజిదోనియా బెరాయికి వస్తే మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ మాజిదోనియా బెరాయికి వచ్చేస్తుంటారు. ఇగో మళ్ళీ ఇక్కడికి వచ్చారు వీళ్ళు అంటే తామటమేనా? ఏం చేస్తున్నారు వాళ్ళు? మార్పు కొరకు వాక్యాన్ని చెబుతుంటే స్వీకరించేవాడే కనబడినప్పుడు వాళ్ళు ఎంత బాధపడాలి. దోసుకుంటున్నారా వాళ్ళు? దోసుకునేవాడికి మాత్రం భలే ఆటలు పడతారండి బాబు. అసలుకి అది సత్యానికి చికాకులు ఎక్కువ, సంఖ్యలు ఎక్కువ. ఎందుకు? నిజం మనిషి స్వీకరించలేడు, నిజం మనిషి తీసుకోడు. అందుకే మనుషులు ఎప్పుడు పొగుడుతూ ఉండాలి. నాకేమో పొగట్టం రాదు, నేను నేర్చుకుంటే ఏం చేస్తాం మరి. అది బాడీలో లేదు ప్రియమైన దేవుని పిల్లారా. నాకు ఇంత పుషింగ్ ఇచ్చుంటే ఇంకొక 10 ఏళ్ళ ముందు సువార్త స్టార్ట్ చేసేవాడిని అండి. ఎవడు అవకాశం ఇవ్వడే, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళరే, కనీసం పాడదామన్నా కూడా అవకాశం లేదు కదా ప్రియమైన దేవుని పిల్లారా. నాకు ఈ రోజున మీకు వాక్య అపార్థాలు అండ్ మళ్ళీ ఇందుట్లో మళ్ళీ డౌట్లు బాగా అడిగాను. అయ్యగారు ఏమనుకున్నారు? ఇవన్నీ వచ్చాయంటే అర్థం తెలుసా? మన వాక్యం లేవు. అయ్యగారు ఏమనుకుంటారు? పోనీ ఏమనుకుంటే మాత్రం నీకేం అర్థం అవుతుంది? ఏమండి బాగా చెప్పానా? జ్ఞానాభివృద్ధి కార్యక్రమంలో వాక్యాలు బాగా చెప్పానా అని ప్రశ్నించుకున్నావంటే నువ్వు దేవుడు కొరకు బాగా కష్టపడలేదు అని అర్థమైపోతున్నాడు. నేను చెప్పిన మీకు చాలాసార్లు, ప్రపంచంలో మన వీడియోస్ ఇప్పుడు చాలా వెళ్ళిపోతున్నాయి కదా. ప్రపంచంలో ఎంత తోపు కాపాడైనా సరే నేను ఒక్కసారి లేచానంటే వాడు ఆగిపోవాల్సిందే. ఏ చిన్న పాయింట్లో చెప్తున్నాను, ఎప్పుడు చెప్తుంటాను మీకు. నేను ఎలా ధ్యానిస్తూ తెలుసా మీకు? పని చేస్తున్నా తలంపు ఉంటున్నాను, పని మీద ఉండదు. ఓ దున్నపోతులా చేయని పని అని తెలుసా మీకు? వెళ్ళే టైం పెడతా, వెళ్ళానా, ఇంత చేశానా, వచ్చానా. అది కట్టేద్దామని కాదు, కట్టేయడానికి ఆల్రెడీ ఆడ సిద్ధంగా ఉన్న ఆత్మ. ఇంకా నాకేం పని? మెయింటెనెన్స్ కొత్త ఇయర్ ఒక నెల ఖర్చు ఉంది కదా, కారు ఈఎంఐ కట్టాలి, రెంట్ కట్టాలి, ఇవి 30,000 ఉన్నాయి, తమ్ముడికి 40,000 అప్పు ఉన్నా. ఏమండి ఎన్ని ఉన్నాయి? నేను తీర్చాలి. మరి వీటి కోసం కష్టపడతాను, ఇది తీర్చితే అయిపోతుంది. నా కొరకు దేవుడు చాలా కష్టపడుతున్నాడు, అది తీర్చలేనిది. అందుకే ఇలా తీరుస్తున్నా. అందుకే కదా నీకు మంచి మంచి అవకాశాలు కల్పిస్తున్నా. ఎవరిస్తాడండి అవకాశాలని? ఎవరిస్తాడు? సామెత ఉందలేండి, అనకూడదు కానీ, పిలిచి పిల్లనిత్తేనంటే ఏదో లెక్కేసిందంటారు. అది ప్రియమైన దేవునికి పిల్లారా. కానీ పౌలు గారి పక్కన అలాంటి వారు లేరండి, అసలు లేరు. అది కాబట్టి నాకేమీ సంభవింపనగిన్నదో చూసిన వెంటనే అతనిని పంపాలి, తిమోతిని పంపాలి. అది ఇప్పుడు మనం ప్రశ్నించుకోవచ్చు, అదేంటండి ఫిలిమోన్ ఉన్నాడు, ఎఫ్రా ఉన్నాడు, ఒనేసిము ఉన్నాడు, లోకా ఉన్నాడు, మార్కు ఉన్నాడు, దేమా ఉన్నాడు, అప్పటికే ఆయనతో ఇప్పుడు ఎవరు నక్కకుండా మరలా ఇంకొక ఆయన ఉన్నాడు. ఏమండి ఇంతమంది ఉండగా ఒక్క తిమోతిని ఎందుకు అనుకుంటున్నాడు? అందరినీ వాడుకున్నాడు ప్రియమైన దేవుని పిల్లల. సందర్భంలో అక్కడికి ఏనైతేనే కరెక్ట్, అక్కడికి ఏనే కరెక్ట్, అక్కడికి ఆయన బాగుంటాడు. అంటే ఒక్కరినొక్కరిని తీసేసినట్ట కాదు కదా. అంటే వాళ్ళు ఎలా వాడబడాలో నేర్పుతున్నాడు. నువ్వు ఎలా వాడబడతావో నువ్వు ఇప్పుడు ప్రణాళిక వేసుకోవాలి. ఇది దేవుడు కోరుకున్నాడు. అది తిమోతి గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ తిమోతిని పంపాలనుకుంటున్నాడు. 22వ వచనము ఫిలోమోను పత్రిక
అతని యోగ్యత మీరు ఎరుగుదురు. ఆ, తండ్రికి కుమారుడు ఎలాగో సేవ చేయను. ఫిలోమోను 22 వచనం. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. అంతేకాదు నీ ప్రార్థనల మూలముగా నేను నీకు అనుగ్రహింపబడుతునని నిరీక్షించున్నాను గనుక నా నిమిత్తము బస సిద్ధము చేయుము. ఇప్పుడు పైన ఫిలిప్పీ సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ తిమోతిని పంపాలనుకుంటున్నా. నాకేమీ సంభవింపడై ఉన్నదో చూసిన వెంటనే అతనిని పంపాలి అనుకుంటున్నా. అంటే నాకేమి జరిగిద్దో నాకు తెలియదు కాబట్టి ఫిలిప్పీ సంఘానికి తిమోతి వెళ్ళాలి. కానీ ఇప్పుడు ఫిలోమోనుకి ఏం రాస్తున్నాడు తెలుసా? నేను ఖచ్చితంగా జైలు నుంచి బయటకు వస్తా, అంటే నేను జైలు నుంచి బయటకు వస్తా చెబుతున్నాడు. అది నేను జైలు నుంచి బయటకు వస్తా, అది ఇది కూడా జైలు నుంచి మాట్లాడుతున్నాడు. నేను జైలు నుంచి బయటకు వస్తా, నీ ప్రార్థనల మూలముగా నేను నీకు అనుగ్రహింపబడుదును. జైలుకి వెళ్ళినటువంటి సారి మీరు నా గురించి ఎంత ప్రార్థన చేస్తున్నారు, మీ సంఘం ఎంత ప్రార్థన చేస్తుంది. కానీ అక్కడ పరిస్థితి బాగలా. అక్కడ తిమోతిని పంపిస్తా, కానీ మీరు నా గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు నేను ఖచ్చితంగా నీకు అనుగ్రహింపబడతా, అంటే రిలీజ్ అవుతాను. ఫిలోమోను రిలీజ్ అయిన తర్వాత నీ కాడికే వస్తానయ్యా, నేను నీ కాడికే వస్తాను. నా నిమిత్తము బస సిద్ధము చేయి. నేను వస్తా కాబట్టి నా కొరకు కాస్త ఏర్పాట్లు చేయి రాస్తున్నాడు. అంటే తిమోతికి ఏం చెప్తున్నాడు? ఫిలిప్పీ సంఘానికి నువ్వు వెళ్ళాలి, ఫిలిప్పీ సంఘంలో పరిస్థితి సరిదిద్దాలి, నాకేం జరుగుతుందో తెలియదు. వెంటనే మళ్ళీ దైవ తలంపుతో మళ్ళీ ఫిలోమోను పుత్రుడు వస్తున్నాడు. ఏమన్నా తెలుసా? ఫిలోమోను నీ ప్రార్థనల మూలముగా, అంటే ఫిలోమోను ఒక్కడే ఇప్పుడు అయ్యగారు బాగుండాలని ప్రార్థన చేశాడా? ఏమండి అలా అనుకోవాలి కదండి. ఇప్పుడు మనం ఫిలోమోను ఒక్కడే ప్రార్థన చేశాడా? ఫిలోమోను కుటుంబమే ప్రార్థన చేసిందా? ఒనేసిఫోరు అసలు జైలు చుట్టూ తిరిగారు కదా ప్రియమైన దేవుని పిల్లారా. జైల్లో ఉంటే రోమా జైల్లో ఉన్నప్పుడు ఒనేసిఫోరు అనే అతను జైలు చుట్టూ తిరిగాడు కదా. పక్కన తిమోతి కూడా ఉన్నాడు కదా జైల్లో. అరిస్తార్కు ఉన్నాడు, మార్కు ఉన్నాడు, లోకా ఉన్నారు, వీళ్ళంతా జైల్లో ఉన్నారు. ఎఫ్రతా ఉన్నాడు, వీళ్ళంతా ఆయనతో ఉన్నారు కదా. కానీ ప్రత్యేకించి మరలా తిమోతి గురించి మాట్లాడుతున్నాడు. ప్రత్యేకించి మరలా నేను నీ ఇంటికి వస్తా, నా కొరకు బస సిద్ధం చేయని చెప్పేసి మరలా ఫిలోమోనుకు చెబుతున్నాడంటే ఆయన ప్రేమిస్తున్న విధానంలో ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైన ప్రేమను అందించాడండి. ఆయన నిస్వార్థమైన ప్రేమను పంచాడు. ప్రియమైన దేవుని పిల్లలు, ఒక దైవ సేవకుడి ప్రేమ ఈరోజు ప్రపంచానికి ఎందుకు అర్థం కాకుండా పోతుందండి? ఎందుకు అర్థం కాకుండా పోతుంది అసలు అండి? ఎందుకు అర్థం కాకుండా పోతుంది? వాళ్ళు ఎలా మనిషి ఉంటాడు అప్పటికే లోయి, యునికే, తల్లి, అమ్మమ్మ దైవ బిడ్డలైన వారి నుంచి నేర్చుకున్నటువంటి మూలపాఠాలు ఉన్న దేవుడి గురించి గొప్ప సంగతులు తెలిసినా తిమోతి పౌలు గారితో స్నేహం చేసి ఆధ్యాత్మిక సంగతుల్లో చాలా ఎదిగాడండి. చాలా ఎదిగాడు. నిజం ప్రియమైన దేవుని పిల్లలు, చాలా అంటే చాలా ఎదిగాడు. అంటే ఏమర్థమవుతుంది? పౌలు గారితో ఉంటే వాక్యం ఎలా నేర్చుకోవాలో, వాక్యాన్ని ఎలా మనం బయటికి అందించగలగాలో, వాక్యాన్ని ఎలా మన సమాజానికి అందించాలో నేర్పుతాడు. అది నేర్పుతాడు. ఒక తల్లిగా ఈ రోజున, ఒక తండ్రులుగా ఈ రోజున సమాజం ఆలోచిస్తే పిల్లలు ఎదుగుతున్నప్పుడు తప్పటడుగేసి కింద పడ్డప్పుడు రోగపడితో కొడతామండి మనం? కొడతామా? దొంగన కొడక 9 నెలలు మోసాను, 3 నెలల పాటు చేస్తున్నాను, నీ కొడకు కడుపు ఆయగట్టుకున్నాను, ఓళ్ళని పదాలు రంగరించి లేచి ఇప్పుడు స్కేల్ తీసుకుని టప్ప 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 వేసి నడవరా కొడక అంటే నడుస్తాడా? ప్రియమైన దేవుని పిల్ల, అది ఏం తల్లి? రాక్షస తల్లి అది. అండ్ ఒక టైం వస్తుంది, చేతులు అందిస్తుంది. చేతులు అందించినప్పుడు కూడా వదిలేసి దూరంగా వస్తున్నప్పుడు వాడు కింద పడుతుంటాడు. అయినా కొట్టదు వాడిని. ఎప్పుడు కొడుతుందో తెలుసా? చిన్నప్పుడు వేసిన తప్పటడుగులు పెద్దయిన తర్వాత తప్పటడుగులు పడుతుంటే తాట తీస్తుంది. తల్లికున్న హక్కు అది కాదండి, తల్లికున్న హక్కు అది. కాపరిపడంతే కదా ప్రియమైన దేవుని పిల్లారా. ఎదిగేటప్పుడు ఎంకరేజ్ చేస్తాడు, ఎదుగుతారు అనుకున్నప్పుడు కోఆపరేట్ చేస్తాడు. ఆ తర్వాత
అవకాశం, ఆ తర్వాత సరిదిద్దటం, అక్కడ పడుతుంటే ఇప్పుడు మన దేవుని పిల్లారా అంతే. ఇంకా ఫసక్ ధైర్యం ప్రియమైన దేవుని పిల్లారా. మనం నిలబడ్డామంటే ఒక వ్యక్తికి, నేను చాలాసార్లు వినండి, చాలా సందర్భాలు వింటానండి. అంటే నేను వాళ్ళకి అట్ట చెప్పానండి, ఇట్ట చెప్పానండి, నేను వాళ్ళతో ఇలా అన్నానండి, అంటే నేను ఒక ప్రసంగాన్ని షూట్ చేసి కూడా చూపించానండి మా చుట్టాలకి వాళ్ళకి. మరి అక్కడ ధైర్యం 20 నిమిషాల ప్రసంగాన్ని మౌలు చేసి చెప్పటంలో ఎందుకు రాలేకపోతుంది? దీన్ని ఏమనాలి? నేను ఎక్కడ ఒకలా చెప్తున్నాను, నేను మా అమ్మ చెప్పిన అలా చెప్తా వాక్యాన్ని, అది నేను ఎవడు చెప్పినా అలాగే చెప్తా వాక్యాన్ని, ఎక్కడైనా అలాగే చెప్తున్నాను. నేను ఎదిగాను కాబట్టి నేను చెప్తున్నా, మీరు ఎదగాలని చెప్తున్నా. అది పౌలు గారు ఒక మాట అంటారు, మీకు తెలుసు, పత్రికల్లో ఏమని తెలుసా, మేము దేవుని ఎదుట బోధిస్తున్నాం అంటే కాపరి నేర్పుతున్నటువంటి ఆలోచనని ఎంత ప్రేమగా వాళ్ళు స్వీకరిస్తే ఈరోజున ఫిలిప్పీ సంఘానికి వెళ్ళి అక్కడ సరిదిద్దు అని అవకాశం కల్పించాడు. మీరు చెప్పండి తిమోతికి. అంటే ఏం చేస్తున్నారు అక్కడ? అపోలో ఎవరో తెలుసా మీకు? ముదురు, మామూలుడు కాదు అపోలో. అపోలో కొరింథీ సంఘంలో వాక్యం చెప్పొస్తే పౌలు కంటే ఎక్కువ చెప్పొచ్చాడు అక్కడ. వెంటనే ఫ్యాన్స్ వచ్చేసారు అపోలోకి. అపోలో పక్కన ఉత్తరం రాస్తున్నాడు. ఎవడా ఈ అపోలో? ఎవడి పౌలు? ఎవరు వీళ్ళంతా? ఎవరో అపోలోని పక్కన పెట్టుకొని కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తున్నాడు 2వ పత్రికలో. ఎందుకు తెలుసా? అప్పటికే మొదటి పత్రికలోనే అపోల్లో ఎక్కడో రోము నుంచి ఎఫెస్సికి వచ్చి, ఎఫెస్సి నుంచి తిరిగి మరలా కొరింథీకి వచ్చి, కొరింథీలో దేవుడి గురించి వాక్యం చెబితే పౌలుకు సంబంధం లేదు అపోలో గురించి. నిజమండి, అపోలో పౌలుకు సంబంధం లేదు. అక్కడ వాళ్ళు అబ్బా మన వచ్చిన పౌలు కంటే అపోలో బాగా చెప్పాడని ఫ్యాన్స్ వచ్చేసారు. ఇది పౌలు గారికి తెలిసింది. వెంటనే ఉత్తరం రాస్తున్నాడు ఒకసారి, ఎవడి అపోలో? ఎవడో అంటే ఎక్కడ ఉన్నాడు తెలుసా? పక్కనే ఉన్నాడు, శరాబుడ్డి పట్టుకొని ఉన్నాడు, రాస్తున్నాడు. అపోల్లో ఎవడో, పౌలు ఎవడో? వీళ్ళంతా పరిచారకులు కదా, క్రీస్తు నీరు పోసినా నారు పెట్టినా అని చెప్పేశాడు. ఒక్కసారి అపోలోకి మైండ్ బ్లాక్ అయిపోయింది. అబ్బా ఏం మనిషి ఇంత గొప్ప జ్ఞానంతో ఆలోచింపజేస్తున్నాడే, అంటే మనిషి అనేవాడు మహాత్ముని మాత్రమే ప్రేమించాలని ఇంత గొప్పగా చెబుతున్నాడు ఆ పౌలు అని పౌలు కొరకు ప్రాణం పెట్టని సిద్ధపడ్డాడండి అపోలో. అంటే ఈయనకంటే గొప్పగా చెప్పే కదా, ఈయన ఓర్చుకోలేక ఎలా అన్నాడే అనుకోవచ్చు. ఇప్పుడు మనం ఎంకరేజ్మెంట్ అండి, ఎంకరేజ్మెంట్. నేను ఎప్పుడు అలా అనుకోనండి. అది నేను ఎప్పుడు కూడా అవకాశాన్ని క్రియేట్ చేస్తాను, నేను చెప్పాలి, అది నాతో సమానంగా చెప్పాలి. నాతో సమానంగా చెప్పకపోతే నాకు ఎక్కడ కాలిద్దు నేను చెప్పలేను, కానీ అక్కడ కాలిద్దు నాకు. అది కాలదమ్మని ఇంత కష్టపడి మీ కొరకు గంటలు కష్టపడి తలనొప్పులు తెచ్చుకొని ఆలోచించి మంచి మంచి జ్ఞానవంతమైన సంగతులు మీ ఆత్మ జ్ఞానాభివృద్ధికి రాస్తున్నప్పుడు, దేవుని యొక్క ఉద్దేశంతో మీ మధ్యకు తీసుకొస్తున్నప్పుడు, అంత ఇన్పుట్ నుంచి నువ్వు అవుట్పుట్ తీసుకుని మళ్ళీ ఇన్పుట్లో దాన్ని మర్చపోతే కోపం రాదండి. ఇన్వర్టర్ ఉంది 17,000, రాత్రి కరెంటు పోయింది, అయినా సరే సూపర్ నడిచింది. దేని బట్టి? దాన్ని బట్టి. అది కీబీ అందనుకో, నాకు కోపం వచ్చింది, అంటే దాని మీద ఒక రాయత్త, అది బాధ్యం. ఇప్పుడు 17,000 లాస్ అనుకుంటే పనికిరాంది 15,000 ఏంటి, 1,00,000 ఏంటి? పనికొచ్చిందనే కొన్నాను. సంఘంలో దేవుడు కావాలి, దేవుడి పిల్లలు కావాలి, ఎవరికి లేకపోయినా పవర్ మనకు ఉండాలి. అది పనికిరాలేదు అనుకోండి, ఆ 15,000 కొన్నాం కదా బాగా చేద్దామంటే కుదరదు. అప్పుడు అంత పేషెన్స్ ఉండవు, కొనడమే. ఆఫ్టర్ ఆల్ ఒక వస్తువు మీద అంత కోపం ఉంటే దేవుని ప్రణాళికలో సిద్ధపడవలసిన మీ మీద ఎంత ప్రేమ ఉండాలి నాకు? ఎదగాలి, గుర్తుపెట్టుకోండి, అందరూ ఎదగాలి. ఇక్కడ ఎవడు తోపు కాదు, మనందరం కూడా దేవుని దగ్గర బచ్చగాలమే. అది చెప్పబడుతున్న నేను మీ అందరికంటే బచ్చగాలి దేవుళ్ళు, ఎందుకంటే నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి కాబట్టి. ఎదగాలి ప్రియమైన దేవుని పిల్ల. అవకాశాలు లేక బయట మీరు ఒకసారి వెళ్ళి చూడండి, ఎవరండి అసలుకి నిజం. కానీ ఎందుకు కల్పిస్తామో తెలుసా? ఎదగాలి. ఎందుకంటే ఒక్కొక్కరి మీద ఒక్కొక్క రకంగా ఎలా ప్రేమ పంచుతున్నాడో అర్థమైపోవాలండి. ఆయన అపోలోని పక్కన పెట్టుకొని ఎవడై అపోలో అంటే ఎలా ఉంటుందండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు రీసెంట్గా మొన్న
చరణ్ బాబుని వాడు పెడతాలే అంటే ఇంటికి వెళ్ళాక ఇటు పెట్టిన ముఖం. నేను అనుకున్నా ఏంటి పెట్టేలా ఉన్నాడు ఇక డల్గా, ఎప్పుడు నడుము మీద కాలు ఎత్తాడు, వాటేసుకొని పడుకుంటాడు కదా, ఏంది ఎలా ఉన్నాడంటే డాడీ నువ్వు నరే అన్నాడు డాడీ అన్నాడు. ఉరిని అంటే కన్న కొడుక్కే అరే అన్న పదం తీసుకెళ్ళిపోయాడా. అప్పుడు చెప్పిన నానా అరే అన్న పదం ప్రేమతో కూడుకుంది. తర్వాత ఎమ్మటిని మళ్ళీ మీదకి వచ్చి వాటేసుకున్నాడు. అంటే ఆలోచింపజేయటం. వాడు చూసుకుంటాలే అన్న కెమెరా గురించి. ఎంతమంది ముందు డాడీ అన్న వాడన్నాడా. పిల్లలకి చెప్పాలి కదండి, మీరు పిల్లలు కాబట్టి చెప్తున్నా ఇవన్నీ కూడా. ఎందుకంటే ఇలా రావాలి, మరి ఇలా రావాలి. అది ఇలా వస్తేనే ఎదగలమండి, లేకపోతే ఇంకంతే ఎంతకాలమైన అంతే. అదే ఎందుకులే గారికి శుక్రవారం ఆదివారం వాక్యం వింటా అంటారా, ఖచ్చితంగా అన్ని ప్రోగ్రామ్స్ కట్ చేస్తాను, హ్యాపీగా తలస్నానం చేస్తాను, శుక్రవారం ఆదివారం పెట్టుకుందాం అంతే. డిసైడ్ ఆదివారం చేసుకుందాం, మూడో ఛాన్స్ లైఫ్లో ఇంకేమన్నా త్యాను బయటికి. అది ఎందుకంటే దేవుడు బాధపడ్డప్పుడు నాకు ఒకటి అర్థమవుద్ది ఏంటంటే, వీళ్ళు పనికిరానప్పుడు నీకు ఎందుకురా అంత బాధ అన్నాడు అనుకోండి, నేను కూడా వీళ్ళెత్తాను. అది రేపు ఎట్టాను. ఇప్పుడు ఇందాక సిద్ధం కాల్ చేసింది, ఇవాళ లేట్ అవ్వచ్చు, రేపు అవ్వచ్చు, ఖచ్చితంగా 10 చెయ్యి. అది మన అన్స్పెక్టెడ్గా ఫోన్ చేస్తే సాక్ష్యం కూడా విన్నారు, బ్రదర్ అయ్యా నువ్వు ఎంత కష్టపడ్డా తెలుసు, 10 కోట్లు ఇస్తా, ఏం చేస్తావు వచ్చాయి మొత్తం ఇచ్చి చెప్పేసిన. రేపు వస్తుంది చెప్పట్లా, ఎల్లుండి రావచ్చు. పెద్ద సంఘం కట్టినాక బయట నుంచి మంచి అడ్వర్టైజ్మెంట్ చేస్తా, వాళ్ళు నేర్చుకుంటారు వాక్యాలు, వాళ్ళే పోతుంటారు. మీరు సంఘంలో మంచి కూర్చొని భజన చేసుకుంటే హ్యాపీగా ఉండండి, బాయ్. అంతే కదా. ఆదివారం డిసైడ్ చేస్తాను పక్క, ఎందుకంటే మీరు బాధపడటం నాకు ఇష్టం లేదు. అది మీరు ఏ విషయంలో బాధపడద్దు. శుక్రవారం వినండి, ఆదివారం వినండి, హ్యాపీగా మీ పనులు మీరు ఉండండి. ఈ వారం రోజుల పాటు ఏం ప్రార్థనలు వేస్ట్గా అంతే. మాకెందుకండి తిమోతి గురించి మంచి వాక్యం చెప్పండి, హ్యాపీగా వింటాం, పోతాం, సిగ్నో తెచ్చుకుంటాం, తినేస్తాం, హ్యాపీ పడుకోండి, నష్టం లేదు, నాకేమో నష్టం. రాబోతున్న రోజుల్లో మీరు చూస్తారు, అప్పుడు మంచి పెద్ద సంఘంలో మీరు ఏడంటారో నిర్ణయించుకోవాలి. అంతే, మనం ఏం చేయలేము ఇంకా. అది ఓపెన్ ఇత్ ఆర్కే అది. ఎందుకంటే ఒక దైవజనుడికి పిల్లల గురించి బాగా తెలుస్తుంది, ఎందుకంటే ఆ జ్ఞానం ఉంది కూడా. అది అందుకే చెప్తున్నా, మీ భవిష్యత్తు గురించి చెప్తున్నా. ఇవన్నీ వద్దండి, ఆ వారం ఎందుకులే మాకు అనుకుంటే అంతే. ఆదివారం ప్రసంగంతో రామ్. అది మళ్ళీ శుక్రవారం కలుసుకున్నాం. 2వ తిమోతి 4వ అధ్యాయము 20వ వచనము. ఎరస్తు కొరింథు నిలిచిపోయెను, త్రోఫిము రోగి అయినందున అతను మిలేతులో విడిచి వచ్చితిని. అంటే రోము చెరసాలలో ఉండి ఫిలిప్పీ సంఘము బాగలేదని తిమోతిని పంపిస్తూ తిరిగి నీ ప్రార్థనతో నన్ను బాగా జ్ఞాపకం చేసుకున్నావు, నేను ఖచ్చితంగా రిలీజ్ అవుతున్నా అనే నమ్మకంతో ఫిలోమోనుకు ఉత్తరాన్ని రాస్తూ, ఫిలోమోను దగ్గరికి రావడానికి ముందు ఎక్కడికి వెళ్ళాడు అంటే జైలు నుండి రిలీజ్ అయ్యి అండి మిలేతుకు వచ్చేసాడు. ఇక్కడ ఈయన ఎక్కడున్నాడు? కొరింథీ దగ్గర ఉంది మిలేతు, కొరింథీలో ఉంది మిలేతు. ఇప్పుడు ఈ ఫిలోమోను ఎక్కడున్నాడు? కొలస్సీలో ఉన్నాడు. అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? జైలు నుంచి సరాసరి వెళ్ళవలసింది కొలస్సీకి. కానీ అదేంటి, మా ఇంటి కొత్త అని చెప్పేసి ఆయన మిలేతుకి వెళ్ళాడు, కొరింథీకి వెళ్ళాడు, దాటిపోయాడు ఏంటి అంటే అయ్యగారి మాట తెప్పేశారు ఇప్పుడు. అంతే కదండి. ఇప్పుడు జైల్లో ఉన్నాడు, బాధలో ఉన్నాడు. బాధలో లేడు, వాక్యం వెళ్ళాలి. ఫిలిప్పీ సంఘం బాగలేదు, ఇప్పుడు ఎవరు వెళ్ళాలి? ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఫిలిప్పీ సంఘానికి తిమోతినే వెళ్ళాలి. అది తిమోతిని పంపిస్తానని వాళ్ళకి మాట ఇచ్చాడు. ఫిలిప్పీకి ఉత్తరం వస్తున్నాడు. ఇప్పుడు వెంటనే అయ్యా నీ ప్రార్థనతో నేను రిలీజ్ అవుతున్నా, నా కొరకు బస్సు సిద్ధం చేయి అన్నాడు. అబ్బా మా ఇంటికి ఇప్పుడు మా అయ్యగారు వస్తున్నారు అని అన్ని ఏర్పాట్లు చేశాడు. అయ్యగారు రిలీజ్ అయ్యాడు, బాగానే ఉంది. ఇప్పుడు ఏంటి, కొరింథీలో మిలేతుకి వెళ్ళాడు, మా ఇంటికి రాలేదు ఏంటి అంటే ఇప్పుడు ఎరస్తు త్రోఫిము మాకంటే ఎక్కువ అని ఫిలోమోను అనుకోవాలి కదా. ఎందుకు అనుకోరా? ధైర్యం ఎక్కువండి వాళ్ళకి. ధైర్యం అంటే నమ్మకం. చెప్పాను ఇందాక ఎగ్జాంపుల్, లాటరీ ₹1,00,000 పెట్టి తీసుకోవటం, ధైర్యం చేయాలి, దానికి వస్తున్న ఒక నమ్మకం ఉండాలి, అది లాభం. ధైర్యం లాభం మధ్యలో నమ్మకం. అంటే ఆయనకి ఏమర్థమైంది? తిమోతి పిలుపుకి వెళ్ళాడు,
ఈ లోపల రిలీజ్ అయ్యే సమయానికి ఆయనకు ఒక న్యూస్ వచ్చింది, ఎరస్తు కొరింథీలో ఉన్నాడు అని చెప్పేశాడు. అయ్యా మిలేతులో మనోడికి బాగలేదు, త్రోఫీము రోగి ఉన్నాడు. అరే బిడ్డ బాగలేదా, సరే అలా వెళ్ళి ఇలా వస్తా వెళ్ళేశాడు. అంటే ఇప్పుడు ఫిలిమని ఏమనుకోవాలి? అప్పటికే సంఘం అనౌన్స్మెంట్ జరిగింది, అయ్యగారు రిలీజ్ అయ్యి రావడం దాని, ఇదిగో మన ఇంటి మీద మేడ మీద మిద్దె మీద అయ్యగారు ఉంటున్నారు, మన సంఘం ఇంత శుభ్రం చేసుకున్నాం, ఇప్పుడు అయ్యగారు ఖచ్చితంగా 11 గంటలకు వస్తారు. పై రోజు గడిస్తే రాలే కానీ ఏమైనా బాధపడ్డాడండి. అంటే వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే కాపరి ఏం నిర్ణయం తీసుకున్నా రైట్ అని ఒక నమ్మకం. ఆ నమ్మకం మీరు ప్రజెంట్ ఉన్న మీరు లేదనుకోండి, ఆ ధైర్యం పడగానే వెంటనే అపోజ్ వచ్చేద్ది. ఏంటక్క ఏం ఆలోచిస్తున్నా, ఆడంతే, ఆడి గురించి మీకు తెలియదు ఏముంది, ఆడొకటి అంటాడు, అది చేస్తాడు, ఎప్పుడన్నా అసలు అన్నది ఎప్పుడైనా చేశాడా, చెయ్యలా తలంపులు అయ్యే కొట్టుకుంటే ఎదురుపోతురు. ఈ లోపల ఎన్నో జారుతుంటాయి. అది ఎవరి క్లాస్ తెలుసా? మీ ఆత్మీయ జీవితానికి క్లాస్. అంటే అర్థం చేసుకునే మనసు అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనం నేర్చుకున్న రోజున రేపటి దినాన మనం పిల్లలకి ఇవ్వగలం ఆస్తిని అర్థం చేసుకునే కెపాసిటీ ఇవ్వాలి. పిల్లలకి అర్థం చేసుకునేది నేర్పాలండి. అమ్మ ఈ పాయింట్ ఇలా అర్థం చేసుకో, దీన్ని ఇలా అర్థం చేసుకో, ఇలా నెగిటివ్ వస్తే ఇలా తీసుకో, ఇలా ఉండు, ఇది నేర్పాలి మనం పిల్లలకి. అది పౌలు గారి పక్కన ఉన్న వారందరికీ వచ్చేసింది ప్రియమైన దేవుని పిల్లరా. నా ఆసక్తి ఏంటంటే రాబోతున్నటువంటి మహా విస్ఫోటనం మీరు చూసే సమయానికి మీరంతా ఈ బ్యాచ్ లాగా ఉంటే ఆ అయ్యగారి కాలమే కలుసుకొని బరలాడ్డా అందుకే చెప్తున్నా ఈ ప్రసంగాలన్నీ కూడా ఒక కాపరి చుట్టూ ఉన్నప్పుడు పరిస్థితికి అనుకూలంగా ఆయన ఎలా మలచబడతాడో దాన్ని అర్థం చేసుకోవడం మీకు వచ్చిన రోజున ఖచ్చితంగా మీరు చాలా ధైర్యవంతులు అవుతారు. లేకపోతే సాతాను రావడానికి యేసుక్రీస్తు వారు ఉండగానే ఆయన చేతిలో ఉంటే దెయ్యం వెళ్ళిపోయింది. అది యోధాలోకి ఏం చేస్తాం? రొట్టె తన శరీరం నలగొట్టబడిన శరీర సాదృశ్యం, అంత గొప్ప పవిత్రమైన శరీరాన్ని ఇస్తూ అందరికి ఇస్తూ జస్ట్ ఇలా ఇచ్చి ఇలా వదిలిన సమయానికి గ్యాప్లో దురిందంటే అది ఎంత పవరో మీరు ఆలోచించండి. దానికి అవకాశం ఇస్తే నాశనం అయిపోయేది మీ ఆత్మలే. మీ ఆలోచన ఎదగదు, ఇంకా అది ఎదగదు. ప్రియమైన దేవుని పిల్ల ఎదగాలండి. దేవుని మనసును ఎందుకు పెట్టామో తెలుసా? ఎదగాలి. అది అందుకే ఎప్పుడు చెప్తుంటా, బీ పాజిటివ్, బీ స్ట్రెంగ్త్, బీ పాజిటివ్, బీ పాజిటివ్, బీ పాజిటివ్. బ్లడ్ కాదు, బ్లడ్లో పాజిటివ్ ఉండదు, వాడు పెట్టుకున్న పేర్లు అంతే. బ్లడ్లో ఎందుకు ఉంటుందండి ఏ పాజిటివ్ బీ పాజిటివ్? అది అవసరం కాబట్టి ఒక పేరు పెట్టుకుంటే అంతే. ఆ పేరు అవసరం వాడికి. అందరి బ్లడ్ ఒకటే. అది బ్లడ్లో తేడాలు పెట్టాడు దేవుడు. ఎందుకు? ఈ ప్రాంతంలో ఉన్న వ్యక్తి బ్లడ్ మరి ఎక్కడో కలుస్తుంది అంటే ఒక పేరు పెట్టుకో బ్లడ్కి. అందుకే వాడు ఏ ప్లస్, ఏ మైనస్, ఏ పాజిటివ్, ఏ బి ప్లస్ అది పేరు, ఇంగ్లీష్ పేర్లు పెట్టుకున్నాడు అంతే. అంతేకాని నా బీ ప్లస్ అండి, బాంబే బ్లడ్ అండి కాదు. అక్కడ అందరిది బ్లడ్డే. బ్లడ్ కలవాలి కాబట్టి ఆ పేరు పెట్టాడు. మనం కలవాలి కాబట్టి క్రీస్తు మనకి ఈ పేరు పెట్టాడు. దేవుని మనసు అది ప్రియమైన దేవుని పిల్లలు. అందుకే చెబుతున్నాడు, అది నీ కాడికి వస్తానన్నా కదా. ఈ లోపల నాకు ఎరుస్తూ కొరింథీలో ఉండిపోయాడు. కొరింథీకి వెళ్ళాడు. ఇప్పుడు కొరింథీ నుంచి తిరిగి మిలేతుకి వెళ్ళి మిలేతు నుంచి అప్పుడు కొలస్సీకి వచ్చేసాడు. బాబు ఎంత టైం పట్టుకుంటో చెప్పండి. అయినా సరే వెల్కమ్ చెప్పటంలో, ప్రేమని పంచటంలో ఫిలోమోను కుటుంబం వెనకడికి వేయలేదంటే మీరు నమ్మండి ప్రియమైన దేవుని పిల్లలు. ఆ ధైర్యం కావాలండి మనకి. ఆ ధైర్యం కావాలి. ఆ ధైర్యం ఏది ప్రియమైన దేవుని పిల్లలు? ఆ ధైర్యం కావాలి కదండి. కావాలి ధైర్యం. అది. Thanks for watching and please subscribe. Thanks to all. God bless you.